హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటానండి. ముందుగా అందరికీ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు అండి. హ్యాపీ నవరాత్రి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ అమ్మవారి నవరాత్రుల్లో అందరూ కూడా నిష్టగా పూజలు చేస్తారండి. చాలా శ్రద్ధగా భక్తితో అమ్మవారిని కొలుచుకుంటారు. అయితే ఈసారి మా బ్రదర్ అయితే అమ్మవారిని ఫస్ట్ టైం పెడుతున్నారండి. ఇక్కడ నాగోల్కి వచ్చామండి. ఇక్కడ అన్ని రేట్స్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు ఉన్నాయండి. చిన్న చిన్న విగ్రహాలు 3000, 4000 ఉన్నాయండి. చాలా బాగా మంచిగా అట్రాక్షన్గా ఉన్నాయండి. చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు అమ్మవారు సాక్షాత్తు మనకి దర్శనం ఇస్తున్నట్టు మంచిగా కలరింగ్ కూడా చాలా బాగుందండి. నాగోల్లో వెళ్తే మనకి అన్ని రకాల సైజుల్లో మరియు అన్ని రకాల ధరలలో మనకు అవైలబుల్గా ఉన్నాయండి. చూడండి, ఇక్కడ కూడా అన్ని ఒక్కొక్క రూపంలో మనకి అమ్మవార్లు అయితే దర్శనం ఇస్తున్నారు. సింహం పైన కూర్చొని అమ్మవారు ఒక్కొక్క రంగుల్లో ఒక్కొక్క శారీ కలర్లో దర్శనం ఇస్తున్నారండి. అయితే మా బ్రదర్ అయితే ఒక అమ్మవారిని అయితే లాస్ట్కి సెలెక్ట్ చేసుకున్నారు. చిన్నవైతే 4000, 3000 అలా ఉన్నాయండి. తర్వాత 10,000 నుంచి 40,000 వరకు రేట్స్లో ఉన్నాయి. కలరింగ్ చాలా బాగుందండి. కలరింగ్ అయినా చాలా అట్రాక్షన్గా ఉన్నాయి విగ్రహాలు అయితే. ఇక్కడ చూడండి, మనకి అక్కడికి వెళ్తే ఏ విగ్రహం తీసుకోవాలో, ఏ అమ్మవారిని తీసుకోవాలో కూడా అర్థం కాదు. అంత బాగుంటాయండి, చాలా బాగుంటాయి. ఈసారి అయితే ఫస్ట్ టైం పెడుతున్నాడు కాబట్టి ఒక అమ్మవారిని అయితే తీసుకున్నాము. అందరూ కూడా బాగానే ఉన్నారండి. చూడండి, ఇది కూడా ఇంకా చాలా అట్రాక్షన్గా 2 సింహాల పైన కూర్చున్నారు అమ్మవారు. ఇదేమో ఎల్లో కలర్ శారీతో చాలా బాగుంది. అమ్మవారు ప్రశాంతంగా కూర్చొని మనకు దర్శనం ఇస్తుంది. ఈ అమ్మవారు కూడా రెడ్ కలర్ మరియు బ్లూ కలర్ శారీ. ఈ అమ్మవారు అయితే అన్ని నగలతోనే అట్రాక్షన్గా కనిపిస్తుందండి. శాంతంగా కూర్చొని మనకి ఇంకొక అమ్మవారు అయితే పింక్ కలర్ శారీలో మనకి దర్శనం ఇస్తున్నారండి. చాలా బాగుందండి. ఇక్కడికి వస్తే మా బ్రదర్, మా మరిది గారు అన్ని అమ్మవార్లను అయితే ఒకసారి దర్శించుకొని ఒక్కటైతే లాస్ట్కి సెలెక్ట్ చేశారండి. చూడండి, ఇక్కడ బ్లూ కలర్ శారీస్తో అమ్మవారు చాలా బాగుందండి. అట్రాక్షన్గా ఉంది. హైట్ వెయిట్ అయితే చాలా బరువు ఉంటుందండి అమ్మవారు. ఇంకా ఇక్కడ చూడండి, మెరూన్ కలర్ శారీతో అమ్మవారు చిన్న ఫేస్తో మనకి దర్శనం ఇస్తున్నారండి. నగలు అన్నీ వేసుకొని అమ్మవారు అయితే మనకి ఈ విధంగా దర్శనం అయితే ఇస్తున్నారు. ఇక్కడ అమ్మవారు చూడండి, చిన్నగా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో మనకైతే. రెడ్ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్ శారీస్లో చాలా బాగున్నాయండి. అట్రాక్షన్గా ఉన్నాయి. ఇక్కడ అన్ని కలర్స్లో ఉన్నాయండి అమ్మవార్లు అయితే. రాణి పింక్ కలర్, రెడ్ కలర్ శారీ, ఆరెంజ్ కలర్ శారీ, ఎల్లో కలర్ శారీ. ఇవేమో పెద్ద విగ్రహాలండి. లెమన్ ఎల్లో కలర్ శారీలో అమ్మవారు అయితే దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ రాణి పింక్ 2 కలర్స్లో శారీస్ అండి. ఇక్కడ గ్రీన్ కలర్ శారీ అంటే ఎల్లో కలర్ శారీ. ఎల్లో మంచిగా షైనింగ్ ఇస్తుందండి. కలర్ అయితే చిన్నది ఉంది, పెద్దది ఉందండి. సేమ్ అదే దాంట్లో చిన్నది కూడా సేమ్ ఉందండి. ఇక్కడ అమ్మవారు కూడా బ్రింజాల్ కలర్ శారీ, ఇక్కడ రెడ్ కలర్ శారీ. చాలా బాగున్నాయండి. ఆ విగ్రహాలు కూడా చాలా అట్రాక్షన్గా దర్శనం ఇస్తున్నాయండి అమ్మవార్లు అయితే. అందరూ కూడా ఇక్కడ కూడా లాయన్ పైన అన్నీ లాయన్ పైననే ఉన్నాయండి. చాలా బాగున్నాయండి చూడడానికి అయితే. ఎంత అట్రాక్షన్గా ఉన్నాయో అన్ని విగ్రహాలు. కలరింగ్ కూడా చాలా బాగా, ఫినిషింగ్ అన్నీ కూడా అమ్మవారు మనకు స్వయంగా ఉన్నట్టు మనకి దర్శనం ఇస్తుందండి. అన్ని విగ్రహాలు కూడా అలాగే ఉన్నాయి. చూడండి, ఎంత చాలా 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 బాగున్నాయండి విగ్రహాలు అయితే.
ఇదైతే పింక్ కలర్లో శారీలో అమ్మవారు స్మైల్ ఇస్తూ దర్శనం ఇస్తున్నారు మనకి. ఇక్కడైతే 3 సింహాలు వచ్చాయండి. ఇక్కడ కూడా ఇప్పటివరకు మనం చూస్తున్న దాంట్లో ఒక్కొక్క సింహం ఉండే, ఇక్కడైతే 2-3 సింహాలు పక్కన ఉన్నాయండి. అమ్మవారు బొట్టుతో చాలా ప్రశాంతంగా మనకైతే దర్శనం ఇస్తున్నారు. ఈ తల్లి అయితే మనకి చూడండి చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మవారు కూడా 2 సింహాల పైన కూర్చొని మా బ్రదర్ అయితే ఈ అమ్మవారిని అయితే తీసుకున్నామండి. 11,000 అయిందండి కాస్ట్ వచ్చేసి. పర్పుల్ కలర్ శారీ చాలా బాగుందండి. లాయన్ వచ్చేసి వైట్ కలర్లో వచ్చింది మనకి. ఇక్కడ పూజ చేస్తున్నారు. పూజ చేసిన తర్వాత చాలా బాగుందండి చూడడానికి కూడా. అమ్మవారు ఫస్ట్ టైం పెడుతున్నాడు కదా, తనకైతే మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరెవరైతే అమ్మవారిని పూజిస్తారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి, ఆ తల్లి వాళ్ళు అనుకున్న కోరికలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను అండి. మా హస్బెండ్ అండి. ఇక్కడ ఒక 4-5 మెంబర్స్ వెళ్ళారు నాగోల్కి మధ్యాహ్నం. ఇంకా అక్కడ అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా ట్రాలీలో ఇంటికి తీసుకెళ్ళారండి. ఇక్కడైతే పూజ అయితే జరుగుతుందండి. బొట్టు కుంకుమ పసుపు వేసేసి పూలు పెడుతున్నారు. తర్వాత ఎవ్రీ ఇయర్ మా తమ్ముడైతే వినాయకుడిని పెడతారండి. ఈ ఇయర్ అమ్మవారిని ఫస్ట్ టైం పెడుతున్నారు. తనకి మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ కూడా ఎవరెవరో అమ్మవార్లను పూజిస్తారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చాలని, ఆ తల్లి ఎటువంటి బాధలు కలగకుండా, వాళ్ళు ఏమన్నా చేసిన తప్పులు ఉంటే వాటిని కూడా ఆ తల్లి క్షమించాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ కొబ్బరికాయ అగరబత్తులు కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. ఇక్కడ నాగోల్లో చాలా మంచిగా ఉంటాయండి. వినాయకుని విగ్రహాలైనా మరియు అమ్మవారి విగ్రహాలైనా చాలా బాగుంటాయండి. మేము ఎవ్రీ ఇయర్ నాగోల్ నుంచే వినాయకులను అయితే తీసుకొచ్చుకుంటాము. ఈసారి అందుకనే నాగోల్కి వెళ్ళారు మా తమ్ముడు. కొబ్బరికాయ అగరబత్తులు ముట్టించిన తర్వాత కొబ్బరికాయ కొడుతున్నారు. చాలా బాగున్నాయండి విగ్రహాలు అయితే. మనకి రీజనబుల్ ప్రైస్లో మనకి దొరుకుతాయండి. కావాలంటే అక్కడికి వెళ్తే మనకి ఆ రేట్లో, మనకు కావాల్సిన రేట్లో మనము తీసుకొచ్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ అగరబత్తులు కూడా ముట్టిస్తున్నారు. ఇలా పూజ అయితే జరిగిందండి. తర్వాత ట్రాలీ మాట్లాడుకొని ట్రాలీలో అయితే తీసుకొని వెళ్ళారు. చాలామంది పూజ చేస్తారు కదండి, వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.